పెట్రోల్ 1 లీటర్ ఫైర్ పీస్ పెట్రోల్ బంక్ లో 20 రూపీస్. నమస్తే. ఎరా ట్రంప్ కార్డు ఎలా ఉంది బిజినెస్? నువ్వు ఇచ్చిన ఐడియా కదా గురు, నా కడుపు నింపుతుంది. ఎంత పోయాలా? ట్యాంక్ ఫుల్. ఓకే. రేయ్ కల్తీ కాదు కదా? కిట్నా బాట్ బోల్ దియా. డైరెక్ట్ గా మనకి దుబాయ్ నుంచి సప్లై కదా గురు. దమ్ముండాలి, కడుపులో ఖాళీ ఉండాలి. ఆయిలే ఆయిల్. అదేంటి బాబాయ్ నువ్వు అలా రాంగ్ షో ఫేస్ పెట్టకు, వాడి భాష నీకు అర్థం కాదు. నువ్వు పోయి సుక్రి. అదేమిటా సుబ్బారావు చెప్పులు చేత్తో తెస్తున్నావు? చెప్పులు కావమ్మా, ఇవి నా తిప్పలు. ఎలా అరిగిపోయినాయో చూడు. నీ మనవడికి పిల్లని ఎతకమన్నావుగా, 100 మందిని అడిగాను, ఒక్కళ్ళు పిల్లని అవని అంటున్నారు. చెప్పు తీసుకుని కొడతా. ఎవడ్రా ఇవనన్నాడు? నా మనవడికేరా, రాజా లాంటి కుర్రాడు. కాలు మీద కాలు, మేసం మీద ఏలు. మూతి మీద మీసం ఉంటే చాలదమ్మా, చేతిలో ప్యాక్ ఉండకూడదు. నీ మనవాడేమన్నా ఆఫీసరా వ్యాపారస్తుడా? ఆఖరికి రిక్షా దొక్కేవాడికైనా పిల్లని ఇస్తారు. ఇదిగో ఈయన పేకాట రాయడని అందరికీ తెలిసిపోయింది. చూడు, నీ మనవడు పేకాట మానే వరకు పెళ్లి అవ్వదు, అంతే. ఇదిగో సుబ్బారావు, నన్ను ఇబ్బంది పెట్టకురావనమ్మా. బామా తలుపుది. తీసే ఉంది, తోసుకురా. అదేంటే నువ్వు ఇంకా డ్రాప్ అయిపోలా, మెలుకునే ఉన్నావా? బతికే ఉన్నావా అని అడగల. అవేం మాటలే, నాకు మమ్మీవైనా రమ్మీవైనా నువ్వే కదంటే బామ్మ. ఆహా. కడుపులో మంట, ఆకలి, అన్నం పెట్టవే. ఆకలేస్తే పేకలు తిను, అన్నం ఎందుకు? ఇదేంటో నువ్వు కూడా చైనీస్ వంటలు మొదలు పెట్టావా? థ్యాంక్స్. ఇదేమిటో పచ్చికూరలు పెట్టావు? అంతేరా, నీకు ఇష్టం ఉంటే తిను, లేకపోతే మానే. నీకు 3 పూట్ల వండి వార్చి నువ్వు అర్ధరాత్రి అపరాత్రి వచ్చి తలుపు కొడితే తీసివేనా నా పని? పోనీ ఒక పని చేయి, ఒక పూటే వండి ఒక తలుపెత్తి అడ్జస్ట్ చేసుకుంటా. అంతేగాని నువ్వు పెళ్లి మాత్రం చేసుకో. అప్పుడే నాకు పెళ్లి వయసు ఎక్కడ వచ్చింది? లేకపోతే సరే, కుర్చీ కిందకు 5 ఏళ్ళు వచ్చినాయి, శాఖలు పడుతున్నాడు శాఖలు. ఇప్పుడు ఎంతకీ నీకేం కావాలి? పెళ్లి అంతేగా? నాకు చేయరా పెళ్లి? నీకు పెళ్లి చేయడం అంటే నీ వయసు తగ్గ కుర్రాన్ని వెతికేసరికి. అబ్బా, నా ఉద్దేశం అది కాదే. 4 రోజులు తిరిగే లోపల ఆఠీన్ రాణి లాంటి అమ్మాయిని తీసుకొచ్చి నీకు షో చేయకపోతే నా పేరు పేకట పాపారావే కాదు, దాచిన నంబట్రా. పిచ్చి సచ్చినాడా, వీడికేం తక్కువ లేదు. పిచ్చిది. రండి 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 రండి, పెళ్ళైపోయినా మా తాతకి తద్దిన పెట్టాలండి. ఆర్డినరీ స్పెషలా? అంటే ఆర్డినరీ అంటే స్వర్గంలో మీ తాతని గేట్లలో 2 అమ్మాయిలు మాత్రం ముద్దెక్కుతారు. అదే స్పెషల్ అనుకో, రమ్మలేదు రమ్మ, డైరెక్ట్ గా వెళ్ళి దాని ఊళ్ళో పడతాడు. అయితే పెసలే చేయించండి. 100 రూపాయలు రక్షించుకో మమ్మ అనుకో, మామా చేపట్టు శాశ్వత స్వర్గంలో ఒక నువ్వు తెరస్తూ వెళ్ళ. రై శాస్త్రి, ఓ మంచి పిల్లదా. దేనికి? పెళ్లికి. ఆర్డినరీయా స్పెషలా? ఏంటా కోట? కోపడగా బాబు, ఆర్డినరీ అంటే కుంటి గుడ్డి మూగ చెవిటి, అదే స్పెషల్ అనుకో, అంగు రంగు పొంగు. ఇందా శాంతి, రోజా, మీనా, నగ్మ. బాబాయ్ బాబాయ్, నగ్మం చేసుకుని నాకు కూడా హెల్ప్ అవుద్ది. బాబాయ్ నన్ను ఎవరో కొట్టారు. నేనే. యారా, కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? వీళ్ళు పెళ్లి కూతుళ్ళ. సారీ క్షమించాలి, ఈ కట్ట పల్లెటూరు వాళ్ళకి ఇచ్చోండి. ఇలా ఉందేంటి? ఈ అమ్మాయికి కొంచెం దైవభక్తి ఎక్కువ. అబ్బాయి పేరు ఆపారావు. ఏం చేస్తుంటాడు? లేరు, మంచి ఆటగాడు. అలాగా, ఏమాడతాడు? ఫుట్బాల్, వాలీబాల్, కబాడీ, ఖోఖో. బెళ్ళంగోడు, వామనగుంట, చుక్ పిల్ల, తొక్కుడు బిళ్ళ. అయితే మంచి క్రీడాకారుడు అన్నమాట. అవునండి, స్పోర్ట్స్ కోటాలనే నాకు ఉద్యోగం కూడా వచ్చింది. బాబు మేడం చండి, కాలెత్తండి, చేయి తాపండి, పలహారం పెడతాది. మా సాంప్రదాయం. చూడమ్మా, సిగ్గుపడకుండా తలపైకెత్తి అబ్బాయిని చూడు. మీ పేరు? నూకాలమ్మా. పేరు కొంచెం మోటుగా ఉంది, అయినా పర్లేదు.
పెళ్ళైన తర్వాత నూక్కని పిలుచుకుంటాను. నీకేమిష్టం? రక్తం. వీడిని తిరు, వారానికి సరిపోతాడు. ఒరే శాస్త్రి, పెళ్లి కూతుర్ని చూపించమంటే అమ్మవారిని చూపిస్తావా? దాన్ని కనుక పెళ్లి చేసుకున్నానంటే నా రక్తం లీటర్ల లెక్కన తాగేస్తుందిరా. బ్రేకు లేని బెంచ్ బండిలాగా ఏమిటి డాషింగ్? కళ్ళు మూసుకుని పరిగెడుతున్నావా? లేదు, చూస్తూనే డాష్ ఇచ్చాను బావా. బావ అబ్బో, బరువు కూడా ఒక్క నిమిషంలే. చూడు, పడేసిన ప్రతి మగాడిని బావ అనకూడదు, తప్పు. ఇంటికి వెళ్ళిపో. లేదు, నువ్వు నిజంగా మా బావే. అయితే అటు మా అమ్మ సైడ్ నుంచి గాని ఇటు బామ్మ సైడ్ నుంచి గాని నాకెవరూ లేరే. బాబాయ్, ఆ? ఇన్ని సూపర్ గా ఉంది. బ్రహ్మాండమైన ఛాన్స్, బాగా గుర్తు తెచ్చుకో. అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ రీళ్లు రీళ్లుగా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంది. కానీ నాకు మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి. 20 years బ్యాక్ లాగు లేకుండా తిరిగేవాడివి. చెవికో పోగు, ముక్కుకు కాడ, బుల్లి దాచి, ఆ తర్వాత చెప్పు. తొడకో మచ్చ. మచ్చ నాక? ఇంకా గుర్తులు చెప్పనా? చెప్పు. మనిద్దరం చిన్నప్పుడు గోవాడ తిరణాలకి వెళ్ళాం. అక్కడ ఒకే గ్లాస్ లో చెరుకు రసం కూడా తాగాం. అది గొప్పగా ఉంది. కాదు, చప్పగా ఉంది. ఆ తర్వాత దాగుడు మూతలు ఆట ఆడుకున్నాం. నువ్వు కళ్ళు మూసుకో అన్నావు, నేను మూసుకున్నాను. కళ్ళు తెరిచి చూసేసరికి నువ్వు లేవు బావా. ఆగు, కొట్టకు, పట్టేశా. నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తే ఒక్కటి కూడా నాకు గుర్తులేదు. నన్ను పోని. బావా పోనిస్తాను గాని ఒక్కసారి నన్ను నీ మచ్చ చూస్తా. ఇక్కడ నడి రోడ్లోనా? శివ శివ, పట్ట పగలే మగవాడి శీలానికి సేఫ్టీ లేకుండా పోయింది. బావా ఒకే ఒక్కసారి మచ్చ చూపించు బావా. సరే సరే సరే, ఇదిగో మచ్చ చూపిస్తాను కానీ ఒక్కసారి దావుడు మూతలాట ఆడుకుందామా? నేను 1 2 3 అంటాను, నువ్వు కళ్ళు మూసుకోవాలి. 1 2 3.